మరి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు, అదేవిధంగా మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతోటి ఎమ్మెల్యేలకు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సూర్యనారాయణ గుప్తా గారికి, మరి కృష్ణాంశంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మేయర్ గారికి, మరి కార్పొరేషన్ చైర్మన్లకు, మిగతా మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ జిల్లా నలుగురు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి 80వ ఈ సందర్భంగా మరి ఎన్నికల ప్రణాళికలో 2023 7వ తారీఖు ఎప్పుడైతే మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకుని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7వ తారీఖు ఆ రోజు నుండి మరి గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినప్పటికీ మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఒకటిగా సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పథకాలు ఒకవైపు అమలు చేస్తూ పోతాము. డిసెంబర్ 7వ తారీఖు నాడు 23 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజే ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరూ కూడా మరి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయడం, అదేవిధంగా చేసుకోవడం చూస్తా ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, మరి రైతుల రుణమాఫీ కావచ్చు. మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాలన లేదు. మరి మనం నిజామాబాద్ జిల్లాలోనే దగ్గర మొత్తం తెలంగాణలో 1,50,00,000 మందికి మనము కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి మరి 3,65,00,000 మందికి మనము సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి డిజిటలైజ్ చేసి దానికి ఒక QR కోడ్ పెట్టి 9 రకాల సేఫ్టీ మెజర్స్ పెట్టి డూప్లికేషన్ లేకుండా ఎక్కడ కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తారు. ఆ రేషన్ కార్డు దాంట్లో QR కోడ్ నుండి మనం స్కాన్ చేస్తే మన కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో మరి యూనిక్ కార్డు ఉంటుంది, ఇంకా డూప్లికేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా వేరే 2047 వరకు భారతదేశంలోని నంబర్ 1 తెలంగాణ రైతు తెలంగాణ స్లోగన్ పెట్టుకొని మరి దాని ప్రతి పేదవాడు 50 కిలో చొప్పున బియ్యం కొని ఒక్కొక్క 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది కొంతమందికి ప్రభుత్వం కూడా ఆలోచన ఎన్ని డబ్బులు పేదవాడు కట్టుబడి తినాలని. కాబట్టి అందరూ కూడా సక్రమంగా వాడుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు అభినందించాల్సిందిగా కోరుతూ మరి గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే మరి దీని బట్టి మీరు ఏ ప్రభుత్వం మరి సంక్షేమం అయిపోయింది, ఎవరు పేదలు అయిపోయినారు అని కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ మరి మా